హాయ్ ఫ్రెండ్స్, మేమైతే రోడ్ దగ్గర చందా ఇవ్వడానికి వచ్చామన్నమాట. ఇదిగోండి మా వాళ్ళు అయితే అక్కడ బండ్లు ఆపేసి చందా అడుగుతున్నారు. వాళ్ళు ఎంత ఇస్తే అంతే తీసుకుంటున్నాము, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మేము. ఎందుకంటే ఆ దేవుడి చందా వాళ్ళకి ఎంత తోస్తే అంతే తీసుకుంటున్నాము. ఏం డిమాండ్ మాత్రం మేము ఎటువంటి చిన్న డిమాండ్ కూడా చేయట్లేదు. మేమైతే పండగ అయితే గ్రాండ్ గా చేద్దాం అనేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మా కుర్రాళ్ళు కూడా వర్షానికి కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి ఈ వర్షం చూస్తున్నారు, క్లైమేట్ అంతా మూసుకుపోయి వర్షం పడుతున్నా తడుచుకుంటూ కూడా చందాలు అడిగి ఎంతో కష్టపడి చందాలు ఎత్తుతున్నారు. ఎంతో కష్టంతో చేస్తున్నాం అనమాట ఈ పండగ. ఎందుకంటే ఆ పండగ అయితే మా వాళ్ళకి పిచ్చి. అందుకనే ఆ పండగకి ఎక్కడున్నా సరే మా వాళ్ళు వస్తారు. ఎందుకంటే కొంతమంది పని మీద రాలేదు, కానీ కొంతమంది వచ్చి మేమైతే అడుగుతున్నాం, వర్షానికి లెక్క చేయకుండా తడుచుకుంటూ అడుగుతున్నాం అనమాట చందా. చూడండి, బట్ మేము ఇటువైపు వచ్చేదాంట్లో మేము ఇక్కడ ఉన్నాము. బట్ ఇటువంటి బండి వచ్చింది కదా, ఆ బండి దగ్గర బైకుల దగ్గర అడుగుతున్నాం అనమాట. ఇటువంటి డిమాండ్ మాత్రం లేదు ఫ్రెండ్స్. మీరు మళ్ళీ ఏదో ఊహించేసి చేసుకొని మళ్ళీ డిమాండ్ చేస్తున్నారు అలాగని అనుకుంటారు. అలాంటి డిమాండ్ ఏం లేదు, అది అనిపిస్తే అంతే తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి మేమైతే మా గిరిజన ప్రాంతంలో అయితే ఇలా రోడ్ల మీదకి వచ్చేసి అనమాట చందా అనేది వసూలు చేసుకుంటూ ఉంటాం అనమాట. చూడండి ఇప్పుడైతే మనం బండి దగ్గర అనే గణేష్ చందానా చూడండి ఈ విధంగా అనమాట. కస్టమర్ల దగ్గర మనం ఇలా మాట్లాడుతున్నాం, డబ్బులు లేదంటే వదిలేస్తాం అనమాట ఫ్రీగా. చూడండి ఇక్కడ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనం మెయిన్ వాళ్ళకి మనం ఏం అనలేము, అందుకని వెళ్ళిపోయాము. ఏం డిమాండ్ ఏం చేయలేదు. చూసారు కదా, ఓకేనా? లేకపోతే మా ఊర్లో అడ్డతాడు చేసుకుంటున్నామండి. అడ్డతాడు దేనికి తీసుకుంటున్నామంటే ఇక్కడ మేము చందా ఎత్తడానికి ఇలా తాడు కట్టి కర్ర తీసుకుంటామండి. ఇలా చేసామనుకో చాలా స్పీడ్ గా అయిపోద్ది అనమాట. మిషన్ లాగా ఇలాగా చాలా స్పీడ్ గా చేసుకుంటున్నాం మేము. ఇది చందా ఎత్తడానికి తాడు యూజ్ చేసుకుంటాం. ఓకే ఓకే. బళ్ళు చాలా ఎక్కువ వచ్చేస్తుంది కదండి, తాడెట్టుకున్నాం అనుకో బళ్ళు ఆగుతాయి. అంటే ఒక్కొక్కటి ఆపి ఆపి పంపించడం బాగుంటది అనేసి మేము ఇలా తాడు ఇలా పేరుతున్నానండి. ఓకే, స్పీడ్ గా అవుతుంది కదా. సూపర్ సూపర్ అండి. ఇదిగోండి ఇంతేనండి, ఇంతే ఇలా తిప్పుకుంటూ ఉండడం అండి, ఇలా తిరుగుతుంటాయి. ఇదిగో సూపర్ గా, సూపర్ అండి. ఓకేనండి. ఓకే అండి. చూడండి మా కుర్రాళ్ళంతే ఇంత వర్షానికి కూడా చూడండి ఎంత ఇదిగా ఇక్కడ చందా హుషారుగా అడ్డుతున్నారు. చూడండి క్లైమేట్ చూడండి ఒకసారి, మొత్తం మబ్బు వర్షం పడుతుంది. చూడండి క్లైమేట్ అయితే మొత్తం మబ్బుగా పచ్చదనంగా ఉంది. చూడండి క్లైమేట్. ఇదిగోండి చూడండి చూడండి చందా అంటే చిన్న పిల్లలు కూడా వచ్చేసి ఇక్కడ సరదాగా హుషారుగా అడ్డుతున్నారు. చూడండి గాయస్ ఈ విధంగా ఎత్తుతున్నాము, గొడుగులు వేసుకొని చందా అయితే ఎత్తుతున్నాం ఫ్రెండ్స్. గొడుగులు వేసుకొని చందా అయితే ఎత్తుతున్నాం ఫ్రెండ్స్. చూడండి బట్ మనం రైటర్ అనమాట. ఓకే, ఇతను మా తమ్ముడు. ఓకేనా, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ ఫుల్గా చిల్లుగా ఉంటాం. ఎప్పుడు మేము గొడవ పడుకో. ఓకే ఇదిగోండి, ఎందుకంటే వద్దులే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. చూడండి గణేష్ చందా గురించి ఇక్కడ మా వాళ్ళు అయితే ఆపి అడుగుతున్నాము, వాహనాల్ని ఆపి అడుగుతున్నాం అనమాట. చూస్తున్నారా చూడండి. చూడండి ఇటువైపు కూడా ఒక వ్యాఖ్యలు వస్తుంది. అన్నా గణేష్ చందా, అన్నా గణేష్ చందా. హాయ్, చూస్తున్నారు కదా వర్షానికి లెక్క చేయకుండా మా వాళ్ళైతే కుర్రలైతే హుషారుగా ఎంతో గణేష్ చందా అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. వర్షానికి లెక్క చేయకుండా మేమైతే చందలు ఈ విధంగా అడుగుతున్నాం. గణేష్ చందా రిటర్న్ లో వెళ్ళేసి వచ్చి ఇస్తామంటే వదిలేస్తాం. మా వాళ్ళు వచ్చేసి ఇస్తారట రిటర్న్ లోనే. అయితే ఈ విధంగా రెడీ చేస్తున్నాము. చూడండి ఇలా పేనుకుంటున్నాము. చూడండి ఎంత కష్టపడి పేనేస్తున్నారు మా వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్ మా బాధలు పెట్టేసి ఇదిగోండి వ్యాన్ దగ్గర ఆపినాము. అన్న అయితే 20 రూపాయలు ఇస్తున్నారు. చూడండి అక్కడ వెనకాల ఒక కారు ఒకటి ఉంది, ఆ కారు దగ్గర వాళ్ళు అడుగుతున్నారు. మా తమ్ముడు అయితే అక్కడి నుంచి తాడు లాగుతున్నాడు. తాడైతే లాగుతున్నాడు. పంపించే నాన్న, పంపించే. అందాలు ఎత్తుతూ మా వాళ్ళకి చలి వేస్తుందట, అందుకని ఇక్కడ మంట వేస్తున్నారు. చూడండి మంట, చూడండి మంట వేస్తున్నారు. చలి వేసేస్తుందట అందరికి. చలికి వణికిపోతామంటే ఇక్కడ మంట అనేది వేస్తున్నారు. చూడండి మా మామర్ది అయితే చూడు ఆ డ్రింక్స్ తాగిన గ్లాసులతో కాల్చేస్తున్నాడు మొత్తం. అయితే మంట అయితే కాల్ చేసుకొని చూడండి. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మంట బాగా కాల్చుకొని ఇప్పుడు మంట కాగుతున్నాము. సో అన్న గారు వీడియో తీస్తున్నాడు కదా, అందుకనేసి అగ్గి మాత్రమే కాగుతున్నాం.
చలేసిందట దుబ్బలు తెచ్చుకొని చలి కాల్చుకొని చలిగా ఉందిలే, క్లైమేట్ అయితే చలి చలిగా ఉంది. అందుకని మొత్తానికి ఫుల్ ఫైర్ చేస్తున్నారు మా వాళ్ళు.